Hello viewers, now we are going to discuss on the new chapter molecular basis of inheritance. In this chapter we are going to discuss on the topic the DNA. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఇది డిఎన్ఏ స్ట్రక్చర్. ఇది ఎలా ఉంటుందంటే ఒక ల్యాడర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అంటే ఇది నిచ్చెన. ఈ నిచ్చెన అనేది ట్విస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అది డిఎన్ఏ అనమాట. ఈ డిఎన్ఏలో జీన్స్ అనేవి ఉంటాయి. అంటే మన పేరెంట్స్ నుంచి కానీ లేదా పెద్దవాళ్ళ నుంచి వంశపారంపర్యంగా వచ్చే పోలికలు లేదా లక్షణాలు అనమాట. అండ్ ఇక్కడ కలర్స్లో చూస్తే కనుక ఇవన్నీ కూడా న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ అనమాట. అండ్ ఇక్కడ చూపించారు కదా ఎడినైన్, థైమిన్, సైటోసిన్, గ్వానైన్ ఇవన్నీ కూడా న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్. అండ్ వీటిని ఇంటర్ కనెక్ట్ చేస్తూ ఒక బ్లూ కలర్లో ఉంది కదా, దీన్ని ఫాస్ఫేట్ బ్యాక్ బోన్ అని అంటారు. అండ్ ఇది మొత్తం కూడా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అంటారు. ఎందుకంటే ఇక్కడ 2 స్ట్రాండ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అని అంటారు. అండ్ ఈ డిఎన్ఏ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇది క్రోమోజోమ్ అనమాట. ఈ క్రోమోజోమ్ అనేది ఎక్కడ ఉంటుంది? సెల్స్లోని న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక్కటి సింగిల్ అయితే కనుక క్రోమాటిడ్ అని అంటారు. సో ఇక్కడ రాశారు కదా క్రోమాటిడ్ అని. సో ఇది ఒక్కటి ఉంటే క్రోమాటిడ్ అని, లేదా ఇది మొత్తంగా ఏమంటారంటే క్రోమోజోమ్ అని అంటారు. సో ఒక్కొక్క క్రోమాటిడ్ అనేది ఎలా ఉంటుందంటే కాయిల్డ్గా ఉంటుందన్నమాట. ఆ కాయిల్డ్గా ఉండేదాన్ని ఇక్కడ డిఎన్ఏ అంటారు. సో ఈ కాయిల్డ్గా చూస్తే కనుక మనం చూస్తే దగ్గరికి నుంచి ఇది డిఎన్ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అని అంటారు, లేదా డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అని అంటారు అనమాట. సో ఇది ఇక్కడ దగ్గర నుంచి చూస్తే ఇలా డిఎన్ఏలా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఎలా ఉంటుంది? ఒక కాయిల్డ్గా చేసి ఒక క్రోమోజోమ్ లాగా ఉంటుందన్నమాట న్యూక్లియస్లో. సో దగ్గరగా చూస్తే న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. ఎడినైన్, సైటోసిన్, థైమిన్, గ్వానైన్ ఇలా 4 బేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ డిఎన్ఏలో. So here comes the introduction according to the textbook. During Mendel's time, the nature of those factors regulating the pattern of inheritance was not clear. మెండల్ టైంలో అంటే ప్రీవియస్ చాప్టర్లో మనం మెండల్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో దాంట్లో చెప్పిన విధంగా ఏదైతే నేచర్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, అంటే టాల్ డ్వార్ఫ్కి క్రాసింగ్ అనేది చేసిన తర్వాత దాని నుంచి వచ్చే ఎల్లీల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నీ కూడా క్లియర్గా లేదు. సో ఆ మెండల్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ తర్వాత ఆ నెక్స్ట్ 100 ఇయర్స్కి ఒక నేచర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అనేది ఎక్కువగా ఆర్గానిజమ్స్లో మెజారిటీ ఆఫ్ ద ఆర్గానిజమ్స్లో ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కున్నారనమాట. ఆ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అనమాట. డిఎన్ఏని అబ్రివేషియేటెడ్ ఫామ్లో చూస్తే కనుక డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. సో ఇది న్యూక్లిక్ యాసిడ్ అని ఎందుకంటారంటే ఇది సెల్స్లో ఉన్న న్యూక్లియస్లో ఉంటుంది కాబట్టి సో దీన్ని డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అని అంటారు. And next, deoxyribonucleic acid and ribonucleic acid are the 2 types of nucleic acids in living systems. And ఈ డిఎన్ఏ అనేది కాకుండా ఇంకొక న్యూక్లిక్ యాసిడ్ ఏంటంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ అనమాట. దీన్ని ఆర్ఎన్ఏ అని అంటారు. అండ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ అనేవి 2 టైప్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ అనమాట ఈ లివింగ్ ఆర్గానిజమ్స్లో. అండ్ డిఎన్ఏ అనేది ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్లో ఉంటాయి. అండ్ ఆర్ఎన్ఏ అనేది సమ్ ఆఫ్ ద వైరసెస్లో కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ డిఎన్ఏ లెంత్. DNA is long polymer of deoxyribonucleotides. DNA ఒక లాంగ్ పాలిమరిక్ చైన్ విత్ న్యూక్లియోటైడ్స్ అనమాట. సో ఇది లాంగ్ చైన్లో న్యూక్లియోటైడ్స్ అనేవి స్టెప్ బై స్టెప్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సో ఇది లాంగ్ పాలిమర్ ఆఫ్ deoxyribonucleotides. అండ్ లెంత్ ఆఫ్ ద DNA is defined in terms of number of nucleotides లేదా న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ ఆర్ బేస్ పేర్స్ ప్రెజెంట్ ఇన్ ఇట్. అంటే ఇక్కడ న్యూక్లియోటైడ్స్ అనొచ్చు, లేదా న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ అనొచ్చు, లేదా బేస్ పేర్స్ అని కూడా అనొచ్చు. సో ఈ లెంత్ ఆఫ్ ద డిఎన్ఏ అనేది ఈ యొక్క న్యూక్లియోటైడ్స్ యొక్క నెంబర్ని బట్టి మనం డిఫైన్ చేస్తాం అనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే బ్యాక్టీరియా ఫేజ్లో డిఎన్ఏ అనేది ఎంత ఉంటుందంటే 5386 న్యూక్లియోటైడ్స్ ఉంటాయన్నమాట. సో దాని యొక్క లెంత్ అనేది ఇలా డిఫైన్ చేస్తారు. అండ్ బ్యాక్టీరియోఫేజ్ లాంబ్డా డిఎన్ఏలో 48502 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఈకోలై డిఎన్ఏలో అయితే కనుక 4.6 10⁶ బేస్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ నాకు 10⁶ అనేది టైప్ చేయడం కుదరలేదు, సో ఇట్లా మీ టెక్స్ట్ బుక్లో చూసి ఫాలో అవ్వండి. అండ్ హ్యూమన్ డిఎన్ఏలో అయితే కనుక 3.3 10⁹ బేస్ పేర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వీటి యొక్క నెంబర్ని బట్టి డిఎన్ఏ యొక్క లెంత్ అనేది ఎంత ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. అసలు న్యూక్లియోటైడ్ అంటే ఏంటి? న్యూక్లియోటైడ్ అంటే ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్, ఒక షుగర్ మాలిక్యూల్. ఇక్కడ డిఆక్సీ షుగర్ అని ఉంది, అంటే ఇక్కడ డిఎన్ఏలో ఉండేదాన్ని ఈ షుగర్ మాలిక్యూల్ని డిఆక్సీ షుగర్ అంటారు. అదే ఆర్ఎన్ఏలో కూడా షుగర్ మాలిక్యూల్ ఉంటుంది, దాన్ని
రైబోస్ షుగర్ అని అంటాం. సో ఇది డిఎన్ఏలో ఉండే న్యూక్లియోటైడ్ కాబట్టి దీన్ని డీఆక్సీ రైబోస్ షుగర్ అని అంటాం. అండ్ ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్, ఒక షుగర్ మాలిక్యూల్ అండ్ ఒక నైట్రోజినస్ బేస్ అనమాట. ఇక్కడ మన ఎగ్జాంపుల్గా థైమిన్ బేస్ తీసుకున్నాం. సో ఇక్కడ సో ఇలా ఫాస్ఫేట్ మాలిక్యూల్ ప్లస్ ఒక డిఆక్సీ రైబోస్ షుగర్ అండ్ ఒక నైట్రోజినస్ బేస్ కలిపితే ఒక న్యూక్లియోటైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ థైమిన్ అనే కాకుండా ఎడినైన్ కానీ గ్వానైన్ కానీ సైటోసిన్ కానీ ఏది తీసుకున్నా కానీ వాటి యొక్క బేస్ని బట్టి ఇక్కడ న్యూక్లియోటైడ్ థైమిన్ న్యూక్లియోటైడ్ అని, లేదా ఎడినైన్ న్యూక్లియోటైడ్ అని, సైటోసిన్ న్యూక్లియోటైడ్ అని, గ్వానైన్ న్యూక్లియోటైడ్ అని అలా వస్తుందన్నమాట. సో వీటి యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్, ఒక షుగర్ మాలిక్యూల్ అండ్ ఒక నైట్రోజినస్ బేస్ 3 కలిపితే కనుక ఒక న్యూక్లియోటైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ డి అనేది ఎందుకు ఉందంటే డిఆక్సీ రైబోస్ కాబట్టి, ఇది డిఎన్ఏలో ఉంటుంది కాబట్టి డిఆక్సీ రైబోస్. అదే ఆర్ఎన్ఏలో అయితే కనుక రైబోస్ షుగర్ అనేది ఉంటుంది. సో ఇది న్యూక్లియోటైడ్ అనమాట. అండ్ ఈ నైట్రోజినస్ బేసెస్ అనేవి 2 టైప్స్ అనమాట, ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్ అనమాట. ప్యూరిన్స్ అంటే ఎడినైన్, గ్వానైన్ అండ్ పిరిమిడిన్స్ అంటే థైమిన్, సైటోసిన్ అండ్ యురాసిల్ అనేవి ఈ 3 పిరిమిడిన్స్ అండ్ ఈ 2 అనేవి ప్యూరిన్స్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ నైట్రోజినస్ బేసెస్, ఈ థైమిన్, ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్ అండ్ యురాసిల్ అనేవి కూడా. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంటాయంటే థైమిన్ అనేది డిఎన్ఏలో మాత్రమే ఉంటుంది. అండ్ ఈ ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్ అనేవి డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏలో రెండిట్లోనూ కామన్గా ఉంటుంది. అండ్ యురాసిల్ అనేది ఆర్ఎన్ఏలో మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక షుగర్ అండ్ ఫాస్ఫేట్స్ చూస్తే కనుక డిఎన్ఏలో ఉండే షుగర్ని ఏమంటారంటే డిఆక్సీ రైబోస్ షుగర్ అని అంటారు. అండ్ ఫాస్ఫేట్ అనేది డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏలో రెండిట్లోనూ కామన్గా ఉండేదన్నమాట. అండ్ ఆర్ఎన్ఏలో షుగర్ని ఏమంటారు, రైబోస్ షుగర్ అని అంటాం. నెక్స్ట్, ఏ నైట్రోజినస్ బేస్ ఈజ్ లింక్డ్ టు ద పెంటోస్ షుగర్ త్రూ N-glycosidic linkage టు ఫార్మ్ ఏ న్యూక్లియోసైడ్. అంటే ఒక నైట్రోజన్ బేస్ అనేది ఒక పెంటోస్ షుగర్తో కనుక లింక్ అయి ఉంటే, దేంతో లింక్ అయి ఉంటుందంట, N-glycosidic లింకేజ్తో కనుక లింక్ అయి ఉంటే దాన్ని న్యూక్లియోసైడ్ అని అంటారు. అండ్ ఇక్కడ న్యూక్లియోసైడ్ అన్నారు, న్యూక్లియోసైడ్ వేరు, న్యూక్లియోటైడ్ వేరు. ఎలా అంటే, సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇది మొత్తం కూడా ఫాస్ఫేట్ ఒకటి డిఆక్సీ రైబోస్ అండ్ ఒక నైట్రోజినస్ బేస్, ఇది మొత్తం కలిపితే న్యూక్లియోటైడ్ అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఇది పెంటోస్ షుగర్ అని కూడా అంటారు. పెంటోస్ షుగర్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్, దట్ ఈస్ డిఆక్సీ రైబోస్ షుగర్ అండ్ రైబోస్ షుగర్. సో డిఆక్సీ రైబోస్ షుగర్ అనేది డిఎన్ఏలో ఉంటుంది, రైబోస్ షుగర్ అనేది ఆర్ఎన్ఏలో ఉంటుంది. సో ఇది పెంటోస్ షుగర్ అని కూడా అంటారు. అండ్ ఈ పెంటోస్ షుగర్ అనేది ఒక నైట్రోజినస్ బేస్తో గనక లింకేజ్ అయి ఉంటే కనుక ఇది ఈ బాండ్ ఏమంటారంటే N-glycosidic లింకేజ్ అని అంటారు. ఇక్కడ ఈ బ్రౌన్ కలర్లో ఉన్నదాన్ని. సో ఒక పెంటోస్ షుగర్కి ఒక N-glycosidic లింకేజ్ ద్వారా ఒక నైట్రోజినస్ బేస్ అనేది లింక్ అయి ఉంటే ఈ రెండింటిని మొత్తాన్ని కూడా న్యూక్లియోసైడ్ అని అంటారు. అండ్ అంటే ఈ ఫాస్ఫేట్ అనేది ఉండదన్నమాట. ఓన్లీ ఇక్కడ పెంటోస్ షుగర్ అండ్ నైట్రోజినస్ బేస్ అనేది ఉంటే కనుక దాన్ని న్యూక్లియోసైడ్ అని అంటారు. అదే ఫాస్ఫేట్ ఉంటే కనుక న్యూక్లియోటైడ్ అంటారు. వితౌట్ ఫాస్ఫేట్ అయితే కనుక న్యూక్లియోసైడ్ అని అంటారు. సో ఇవన్నీ కూడా న్యూక్లియోసైడ్స్ అనమాట. ఎడినోసిన్, గ్వానోసిన్, సైటిడిన్ అండ్ థైమిడిన్ ఇవన్నీ కూడా న్యూక్లియోసైడ్స్ అనమాట. ఎలా అంటే పెంటోస్ షుగర్ విత్ ఒక నైట్రోజినస్ బేస్ అనమాట. సో ఎడినైన్ అనేది ఉంటే కనుక ఎడినోసిన్ అని, గ్వానైన్ ఉంటే కనుక గ్వానోసిన్ అని, సైటోసిన్ ఉంటే కనుక సైటిడిన్ అని, థైమిన్ అంటే కనుక థైమిడిన్ అని, ఇవన్నీ కూడా న్యూక్లియోసైడ్స్ అనమాట. వెన్ ఏ ఫాస్ఫేట్ గ్రూప్ ఈజ్ లింక్డ్ టు 5OH of nucleoside through phosphodiester linkage is nucleotide. అంటే ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అనేది 5OH న్యూక్లియోసైడ్ యొక్క 5OH దగ్గర, అంటే 5 ప్లేస్లో ఉన్న OH గ్రూప్కి ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అనేది లింకేజ్ అయి ఉంటే కనుక, అది కూడా ఏ లింక్ అంటే ఫాస్ఫోఈస్టర్ లింకేజ్ అనే ద్వారా లింక్ అయితే కనుక దాన్ని న్యూక్లియోటైడ్ అని అంటారు. అంటే ఇక్కడ అంటే ఇది పెంటోస్ షుగర్ కదా, ఈ పెంటోస్ షుగర్ దగ్గర ఇది 5 ప్లేస్ అనమాట. ఇక్కడ ఏముంటుందంటే OH గ్రూప్ అనేది ఉంటుంది. ఈ OH గ్రూప్ దగ్గర ఫాస్ఫేట్ అనేది కనుక లింక్ అయి ఉంటే కనుక ఆ లింకేజ్ని ఏమంటారంటే ఫాస్ఫోఈస్టర్ లింకేజ్ అని అంటారు. సో ఈ లింకేజ్ ద్వారా ఇది మొత్తం కూడా న్యూక్లియోసైడ్ అని చెప్పుకున్నాం కదా, ఈ న్యూక్లియోసైడ్కి కనుక 5 ప్లేస్లో ఉన్న OH గ్రూప్ దగ్గర ఒక ఫాస్ఫోఈస్టర్ లింకేజ్ ద్వారా ఫాస్ఫేట్ అనే గ్రూప్ అనేది యాడ్ అయితే ఇది మొత్తాన్ని కూడా న్యూక్లియోటైడ్ అని అంటారు. నెక్స్ట్ 2 nucleotides are linked through 3 to 5 phosphodiester linkage to form dinucleotide. అంటే
రెండు న్యూక్లియోటైడ్ల దగ్గర ఉన్న ఫాస్ఫేట్ గ్రూప్స్ అనేవి రెండు కూడా లింకేజ్ అవుతాయి అన్నమాట. ఎలా అంటే ఫాస్ఫోడయాస్టర్ లింకేజ్ ద్వారా అవి రెండు కూడా బాండింగ్ ఫామ్ అయితే కనుక ఆ రెండు న్యూక్లియోటైడ్స్ని ఏమంటారంటే డైన్యూక్లియోటైడ్ అని అంటారు. ఇక్కడ చూస్తే కనుక ఇదొక న్యూక్లియోటైడ్ అండ్ ఇదొక న్యూక్లియోటైడ్. ఇక్కడ 5 గ్రూప్ దగ్గర ఉన్న ఈ CH2కి ఫాస్ఫేట్ అనేది అండ్ ఇక్కడ 3 గ్రూప్ దగ్గర ఉన్న ఈ ఫాస్ఫేట్కి రెండు కూడా లింకేజ్ అవుతాయి అనమాట. సో దీన్ని ఫాస్ఫోడయాస్టర్ బాండ్ అంటారు. సో ఈ 3 గ్రూప్ దగ్గర 5 గ్రూప్ దగ్గర లింక్ అయింది కాబట్టి దీన్ని 3,2,5 ఫాస్ఫోడయాస్టర్ బాండ్ అని అంటారు. సో ఈ మొత్తాన్ని కూడా డైన్యూక్లియోటైడ్ అని అంటారు. సో మోర్ న్యూక్లియోటైడ్స్ కెన్ బి జాయిన్డ్ ఇన్ సచ్ ఏ మేనర్ టు ఫార్మ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్. అంటే ఎక్కువగా ఇలా న్యూక్లియోటైడ్స్ అన్నీ కూడా ఒక జాయిన్ అవుతూ ఉంటే కనుక అది ఒక పాలీన్యూక్లియోటైడ్ చైన్గా ఫామ్ అవుతుంది. అంటే న్యూక్లియోటైడ్స్ అని ఒక స్టెప్ బై స్టెప్ అన్నీ జాయిన్ అవుతూ ఉంటే ఏమవుతుంది, ఒక చైన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఆ చైన్ ఫార్మేషన్ని ఇక్కడ అది కూడా డిఎన్ఏలో జరిగితే కనుక ఆ ఫార్మేషన్ అనేది న్యూక్లియోటైడ్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి దాన్ని పాలీన్యూక్లియోటైడ్ చైన్ అని అంటారు. సో ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ కూడా న్యూక్లియోటైడ్స్, ఒక ఫాస్ఫేట్, ఒక పెంటోస్ షుగర్ అండ్ నైట్రోజనస్ బేస్ మూడు కలిపితే న్యూక్లియోటైడ్. సో ఈ న్యూక్లియోటైడ్స్ అన్నీ కూడా మొత్తం ఒక వరుసలో ఒక చైన్ ఫార్మేషన్ లాగా ఉంటే కనుక దీన్ని ఏమంటారంటే పాలీన్యూక్లియోటైడ్ చైన్ అని అంటారు. సో ఈ డిఎన్ఏ అనేది ఒక పాలిమర్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ పాలిమర్కి ఎలా ఉంటుందంటే ఒక ఎండ్ అనేది ఫాస్ఫేట్తో ఎండ్ అవుతుందన్నమాట, అది 5' ఎండ్ అనమాట. అండ్ ఇంకొక అదర్ ఎండ్ అనేది ఏంటంటే ఫ్రీ OH గ్రూప్తో ఎండ్ అయి ఉంటుంది, దాన్ని 3' ఎండ్ అని అంటారు. సో ఇక్కడ ఫిగర్లో చూస్తే 5' ఎండ్ అనేది ఫాస్ఫేట్ ఉంటుంది అండ్ 3' ఎండ్ అనేది హైడ్రాక్సిల్ గ్రూప్ OH అనేది ఉంటుంది అనమాట. సో ఇదంతా డిఎన్ఏ అనేది ఒక పాలిమర్ అయితే కనుక 5' అనేది ఫాస్ఫేట్ అండ్ 3' వైపు OH గ్రూప్ హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ద బ్యాక్ బోన్ ఇన్ ఏ పాలీన్యూక్లియోటైడ్ చైన్ ఈజ్ షుగర్ అండ్ ఫాస్ఫేట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ నైట్రోజనస్ బేసెస్ ఆర్ లింక్డ్ టు షుగర్ మాయిటీ ఫ్రమ్ బ్యాక్ బోన్. సో ఇక్కడ ఫిగర్లో చూస్తే ఈ పాలీన్యూక్లియోటైడ్ చైన్ యొక్క బ్యాక్ బోన్ ఏంటంటే షుగర్స్ అండ్ ఫాస్ఫేట్ అన్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ చైన్ మొత్తం కూడా ఫాస్ఫేట్ అండ్ షుగర్స్తోనే మొత్తం అంతా కనెక్ట్ అయింది కాబట్టి ఇవి ఒక బ్యాక్ బోన్ లాగా అనమాట ఈ పాలీన్యూక్లియోటైడ్ చైన్కి. అండ్ నెక్స్ట్ ఈ నైట్రోజన్ బేసెస్ అనేవి ఈ షుగర్ మాయిటీకి అంటే షుగర్ డైఆక్సిరైబోస్ షుగర్స్ ఉంది కదా, ఈ షుగర్ మాలిక్యూల్కి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. అన్నీ కూడా నైట్రోజన్ బేసెస్ అనేవి ఎడినైన్, థైమిన్, గ్వానైన్, సైటోసిన్ ఇలా ప్రతి ఒక్క నైట్రోజన్ బేస్ అనేది ఈ షుగర్ మాలిక్యూల్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. And next, DNA was acidic substance present in the nucleus and first identified by Friedrich Miescher in 1869. అండ్ ఈ డిఎన్ఏ అనేది ఒక ఎసిడిక్ సబ్స్టెన్స్ అనమాట. అది ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నా న్యూక్లియస్లో ఉంటుంది. దీన్ని ఫస్ట్గా ఐడెంటిఫై చేసింది ఎవరంటే ఫ్రీడ్రిచ్ మిషర్ అనే ఆయన 1869లో దీన్ని ఐడెంటిఫై చేశారు. దానికి ఏం పెట్టారంటే న్యూక్లియన్ అని పెట్టారు. ఎందుకంటే అది న్యూక్లియస్లో ఉంటుంది కాబట్టి దాన్ని న్యూక్లియిన్ అంటే న్యూక్లియస్ లోపల ఉంది కాబట్టి న్యూక్లియిన్ అని పెట్టారనమాట. తర్వాత 1953లో జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ అనే ఆయన వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఎక్స్రే రీఫ్రాక్షన్ మెథడ్ ద్వారా, ఈ ఎక్స్రే రీఫ్రాక్షన్ మెథడ్ అనేది ఎవరు కనుక్కున్నారంటే విల్కిన్స్ అండ్ ఫ్రాంక్లిన్ అనే వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేశారనమాట. సో ఈ మెథడ్ ద్వారా, ఈ ఎక్స్రే రీఫ్రాక్షన్ మెథడ్ ద్వారా డబుల్ హెలికల్ మోడల్ అనేది డిఎన్ఏకు ఉంటుందని చెప్పి దాని యొక్క స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేశారు. ద ప్రొపోజిషన్ వాజ్ బేస్ పేరింగ్ బిట్వీన్ ద 2 స్ట్రాండ్స్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్. అంటే డిఎన్ఏ అనేది 2 స్ట్రాండ్స్ కదా, అందుకనే మనం డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అంటాం. సో ఆ 2 స్ట్రాండ్స్ మధ్యలో బేస్ పేరింగ్ అనేది ఉంది అని. సో ఆ బేస్ పేరింగ్ ఏంటంటే బేస్ పేర్స్ అనమాట, అంటే న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్. సో అవి న్యూక్లియోటైడ్స్ అనేవి ఒక చైన్ ఫార్మేషన్లో ఉన్నాయి కాబట్టి, అంటే ఎక్కువగా పాలీ అంటే ఎక్కువగా న్యూక్లియోటైడ్స్ అనేవి ఒక చైన్ ఫార్మేషన్లో ఉన్నాయి కాబట్టి దాన్ని పాలీన్యూక్లియోటైడ్ చైన్ అని అంటారు. The ratio between adenine and thymine and between guanine and cytosine are constant and each equals 1. అంటే ఎడినైన్ థైమిన్ అనేవి ఎన్ని ఉంటాయో గ్వానైన్ అండ్ సైటోసిన్ కూడా వాటి యొక్క రేషియో ప్రకారం అంతే ఉంటాయన్నమాట, అంటే ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎడినైన్ అండ్ థైమిన్కి బాండింగ్ అనేది ఎలా ఉంటుందో గ్వానైన్ అండ్ సైటోసిన్కి అలా బాండింగ్ అనేది ఉండి ఇవి ఎన్ని ఉంటాయో అన్నీ ఈక్వల్గా గ్వానైన్ అండ్ సైటోసిన్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా న్యూక్లియోటైడ్ బేస్ పేరింగ్ అనమాట. అంటే ఇక్కడ బేసెస్ అనేవి పేరింగ్ జరుగుతున్నాయి అనమాట. ఎలా అంటే ఎడినైన్ అనేది థైమిన్తో అండ్ గ్వానైన్ అనేది సైటోసిన్తో, మళ్ళీ ఇక్కడ రివర్స్లో థైమిన్ అనేది ఎడినైన్తో, సైటోసిన్ అనేది గ్వానైన్తో ఇలా బేస్ పేరింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఎడినైన్ థైమిన్ అనేది హైడ్రోజన్ బాండింగ్ అనేది ఎలా అంటే డబుల్ బాండ్ ఉంటుంది.
అండ్ గ్వానైన్కి సైటోసిన్కి ట్రిపుల్ బాండింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది న్యూక్లియోటైడ్ బేస్ పేరింగ్ లేదా నైట్రోజనస్ బేస్ పేరింగ్ అని అంటారు. సో ద చైన్స్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, అంటే డబల్ స్టాండర్డ్ అన్నాం కదా. సో ఈ డబల్ స్టాండ్స్ అనేవి 2 చైన్స్ అనమాట. ఆ 2 చైన్స్ అనేవి రెండు కూడా ఈక్వల్గా ఒకదానికొకటి సంపూర్ణంగా అంటే కంప్లీట్గా ఉంటాయని అర్థం ఇక్కడ. ఇఫ్ ద సీక్వెన్స్ ఆఫ్ బేస్ ఈజ్ ఇన్ వన్ స్ట్రాండ్ ఈజ్ నోన్ దెన్ ద సీక్వెన్స్ ఇన్ అదర్ స్ట్రాండ్ కెన్ బి ప్రిడిక్టెడ్. అంటే ఇక్కడ చూస్తే కనుక ఇది ఒక స్ట్రాండ్ అండ్ ఇది ఒక స్ట్రాండ్ అనమాట. ఈ స్ట్రాండ్లో ఉన్న సీక్వెన్స్ అనేది తెలిస్తే ఈ నెక్స్ట్ ఉన్న స్ట్రాండ్ అనేది మనం ప్రిడిక్ట్ చేయగలం, అంటే కనుక్కోగలం. ఎలా అంటే బేస్ పేరింగ్ వల్ల. ఎడినైన్ అనేది ఎప్పుడు థైమిన్తోనే బాండింగ్ అనేది జరుగుతుంది అండ్ గ్వానైన్ అనేది సైటోసిన్తోనే బాండింగ్ అనేది జరుగుతుంది. సో ఒక స్ట్రాండ్లో ఉన్న సీక్వెన్స్ మనకు తెలిస్తే నెక్స్ట్ స్ట్రాండ్ యొక్క సీక్వెన్స్ అనేది మనం ఊరికే తెలుసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 5' టు 3'లో ఉన్న స్ట్రాండ్ సీక్వెన్స్ యొక్క చూస్తే కనుక ఇక్కడ ఎడినైన్, థైమిన్, సైటోసిన్, గ్వానైన్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఈ సీక్వెన్స్ అనేది మనం తెలిస్తే కనుక నెక్స్ట్ స్ట్రాండ్లో ఉన్న సీక్వెన్స్ అనేది మనం ఊరికే తెలుసుకోగలం. ఎలా అంటే ఎడినైన్ అనేది ఎప్పుడు థైమిన్తోనే బాండ్ అయి ఉంటుంది, అలానే సైటోసిన్ అనేది గ్వానైన్తో ఎప్పుడు బాండింగ్ అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ స్ట్రాండ్ అనేది రివర్స్లో ఉంటుంది. 5' టు 3' వరకు ఉంటే ఒక స్ట్రాండ్ అనేది ఇక్కడ 3' టు 5' వరకు ఒక స్ట్రాండ్ అనేది ఇలా సీక్వెన్స్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ సో ఇక్కడ డిఎన్ఏలో చూస్తే కనుక నైట్రోజనస్ బేసెస్ అనేవి ఇలా బాండింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎడినైన్, థైమిన్ అండ్ సైటోసిన్, గ్వానైన్ అండ్ ఎడినైన్, థైమిన్, సైటోసిన్, గ్వానైన్ అని చెప్పి ఇట్లా ప్రతి ఒక్క డిఎన్ఏలో ఇలా నైట్రోజనస్ బేసెస్ అనే పేరింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈచ్ స్ట్రాండ్ ఫ్రమ్ ఏ డిఎన్ఏ, that is parental DNA, acts as a template for the synthesis of a new strand, the two double stranded DNA. అంటే ఇక్కడ చూసారు కదా, ఇది డిఎన్ఏ, ఇది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. సో ఈ స్ట్రాండ్ నుంచి ఇంకొక కొత్త స్ట్రాండ్ అనేది వస్తుంది అండ్ ఈ స్ట్రాండ్ నుంచి ఇంకొక కొత్త స్ట్రాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ 2 స్ట్రాండ్స్ కలిపి ఒక డిఎన్ఏ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్న డిఎన్ఏలో నుంచి ఒక్కొక్క స్ట్రాండ్ నుంచి ఇంకొక కొత్త స్ట్రాండ్ అనేది ఫామ్ అయ్యి ఒక డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఈ స్ట్రాండ్ నుంచి ఫామ్ అవుతుంది కాబట్టి ఇంకొత్త డిఎన్ఏ అనేది ఈ స్ట్రాండ్ ఏమంటారంటే పేరెంటల్ డిఎన్ఏ అంటారనమాట. సో దీన్ని లేదా పేరెంటల్ స్ట్రాండ్ అని అంటారు. ఈ రెండింటిని కలిపి పేరెంటల్ డిఎన్ఏ అంటారు. సో ఈ పేరెంటల్ డిఎన్ఏ నుంచి ఇంకొక కొత్త డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో అది సింథసిస్ ఆఫ్ న్యూ డిఎన్ఏ ఫ్రమ్ ద పేరెంటల్ డిఎన్ఏ. సో ఇది డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో దట్స్ ఆల్ ద టాపిక్. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శారదాస్ బాటనీ. థ్యాంక్ యూ.